హాయ్ అండి. వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజైతే నేను కేఎఫ్‌సి చికెన్ రెస్టారెంట్ స్టైల్‌లో అయితే చేశాననమాట. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంది. సో మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఆయిల్, ఇంకా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి. అలాగే ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఇంకా 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గ్రీన్ చిల్లీ పేస్ట్ అనమాట, లేదంటే చిల్లీ సాస్ కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఎలా అయితే కలుపుకుంటున్నానో ఆ విధంగా అయితే నీట్గా కలుపుకోవాలి. అలా నీట్గా కలుపుకున్న తర్వాత 1 అవర్ పాటు అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో. ఇలా 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని బయటికి తీసిన తర్వాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసేసుకుంటున్నాను. తర్వాత తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. ఆల్రెడీ మనం చికెన్లో కారం వేసాను కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఇలాగా ఈ పొడితోటి పైనంతా జల్లించుకుని ఇక్కడ పక్కన ఐస్ క్యూబ్స్ వేసిన చిల్డ్ వాటర్ పెట్టాను. నార్మల్ వాటర్ అయితే పెట్టుకోవద్దు. చిల్డ్ వాటర్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత అందులో ఒక 30 సెకండ్స్ ఇలా ముంచి మళ్ళీ బయటికి తీసి ఈ పిండి ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో మళ్ళీ కూడా ఇంకో డబల్ కోటింగ్ వేసుకుని ఇలా పక్కన ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇలా ప్రతి ఒక్క చికెన్ పీస్కి ఇలా చేసుకోవాలన్నమాట. ఒక 30 సెకండ్స్ మాత్రం చల్ల నీళ్ళల్లో ముంచుకొని తీయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మా పిల్లలకి, నాకు అయితే అసలు చాలా బాగా నచ్చింది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉందన్నమాట. సో మనము ఈ బియ్యం పిండి ప్లేస్లో, నేనైతే బియ్యం పిండి శనగపిండి వేసుకున్నాను కదా, ఈ ప్లేస్లో మనం మైదా లేదా మైదా పిండి, కార్న్ఫ్లోర్ ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చు. సో ఏది అవైలబుల్గా ఉంటే అదనమాట. సో మా ఇంట్లో మైదా ఎక్కువగా తినరు కాబట్టి నేనైతే బియ్యం పిండిలో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సో నేను అన్నిటినీ అయితే ఇలాగా పిండి జల్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని అందులో ఇప్పుడు మనం చికెన్ రెడీ చేసుకుంది ఏదైతే ఉందో ఆ చికెన్ ఇందులో డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. సో ఏమీ అతుక్కోవు, ఇంకా విరిగిపోదు, చాలా బాగుంటుంది. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా డార్క్ బ్రౌన్ కలర్, అంటే ఇప్పుడు నేను చూస్తున్నారు కదా ఇందులో బాగా ఫ్రై అయిన తర్వాత మనకి బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఆ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి. సో ఇంట్లో చేసుకున్న కేఎఫ్సి ఒకసారి పిల్లలకి పెట్టి చూడండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అస్సలు గుర్తుపట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. సేమ్ టేస్ట్ వస్తుందన్నమాట. సో చాలా బాగుంటుంది. సో బయట ఎలా అయితే చేస్తున్నారో మనం ఇంట్లో కూడా చాలా నీట్గా చేసుకుంటాం కదా. సో ఇంటి ఫుడ్ మంచిదని అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయినా కూడా మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే ఎక్కువ ఏం పీల్చుకోవట్లేదు. నార్మల్గా మనం ఫ్రైస్, బజ్జీలు చేస్తే ఎంత పీల్చుకుంటుందో అంతే. ఇంకా వీటికి ఆయిల్ కూడా పట్టుకోలేదన్నమాట, ఎక్కువ ఆయిల్ పట్టుకోలేదు. టిష్యూస్ వేయాల్సిన అవసరం కూడా లేదు. సో నేనైతే చికెన్ ఇప్పుడు చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయింది. టమాటో కేచప్తోని సర్వ్ చేసుకుని పిల్లలకు పెట్టేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.